మాటలను, అసూయను, దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల్గొన్న రక్షణ విషయంలో ఎదిగిన నిమిత్తం ఆ పాలను కొత్త జన్మ. కొత్త వాళ్ళు ఎలా ఉంటారంటే ఎలా ఉండాలి? సమస్తమైనటువంటి దుష్టత్వమును, కపటమును, అసూయను, దూషణ మాటలు ఇవన్నీ కూడా ఏం చేయాలని మానాలి. నువ్వు మానలేదు అంటే యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. మనం క్రైస్తవులము కాదండి, కొత్త సృష్టి కాదండి చెప్పుకుంటున్నాం. చాలా వేదనాభరితమైనటువంటి సంగతులు. మోసపోకడి. మనుషుడా, నువ్వు ఏమి విత్తుతావో దాన్ని ఖచ్చితంగా ఏం చేస్తావు? కోస్తావు. మోసపోవద్దు. చేదైనటువంటి వేరు నీలోని సాతాను చేస్తూ ఉంటాడు. అలాగే చెప్తూ ఉంటారు, నువ్వు బాగున్నావు అని చెప్తూ ఉంటారు. లేకపోతే ఆడు బాగున్నాడు ఏంటని చెప్తూ ఉంటారు. సహోదరి సహోదరుడు, ఒకసారి ఆలోచన చేయి.